కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమవుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ కు గవర్నర్ ఆమోదం లభించడంతో ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే భారత్ లో మొదటిసారిగా ఫార్ములా ఈ రేసింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైందన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరాన ఫార్ములా ఈ కార్ రేస్ 2023 ఫిబ్రవరి 11న జరిగింది. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ఉల్లంఘనలు జరిగాయని కేటీఆర్ మీద ఇప్పటికే ఎన్నో ఆరోపణలున్నాయి. హెచ్ఎండిఏ అనుమతి లేకుండా ఈ కార్ సంస్థకు 46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించారు. దీంతో కేటీఆర్ అప్పటి పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని ఏసీబీ ప్రభుత్వానికి గత నెలలోనే లేఖ రాసింది. న్యాయ సలహా తీసుకున్న తర్వాతే గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ పై ఇప్పటికే పురపాలక శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ కు నోటీసులు పంపించడంతో పాటు చీఫ్ ఇంజనీర్ ను ఏసీబీ విచారించింది. ఇప్పుడు గవర్నర్ ఆమోదంతో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమవుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ కు గవర్నర్ ఆమోదం లభించడంతో ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే భారత్ లో మొదటిసారిగా ఫార్ములా ఈ రేసింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైందన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరాన ఫార్ములా ఈ కార్ రేస్ 2023 ఫిబ్రవరి 11న జరిగింది. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ఉల్లంఘనలు జరిగాయని కేటీఆర్ మీద ఇప్పటికే ఎన్నో ఆరోపణలున్నాయి. హెచ్ఎండిఏ అనుమతి లేకుండా ఈ కార్ సంస్థకు 46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించారు. దీంతో కేటీఆర్ అప్పటి పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని ఏసీబీ ప్రభుత్వానికి గత నెలలోనే లేఖ రాసింది. న్యాయ సలహా తీసుకున్న తర్వాతే గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ పై ఇప్పటికే పురపాలక శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ కు నోటీసులు పంపించడంతో పాటు చీఫ్ ఇంజనీర్ ను ఏసీబీ విచారించింది. ఇప్పుడు గవర్నర్ ఆమోదంతో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది.